వ్యక్తిగత స్వేచ్ఛ దాంతో వస్తున్న మార్పులపై ఓసారి దృష్టి సారిస్తే ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు చూస్తే మహిళలు తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రియుడి మోజులో పడి భర్తలను హత్య చేస్తున్న భార్యల సంఖ్య పెరుగుతుందా? ఈ మార్పులకు కారణం ఏమిటి? స్వేచ్ఛ అనేది మితిమీరిందా? మహిళల కట్టుబాట్లను తెంచేసుకొని విచ్చలవిడిగా మారిపోయారా? సమాజంలో చర్చనీయాంశంగా మారిన ఒక సున్నితమైన అంశంపై దృష్టి సారిద్దాం. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ సమత. సమత గారు చెప్పండి, అసలు అంటే కోర్టులు ఇలాంటి తీర్పులు ఇవ్వడానికి కానీ లేకపోతే లేడీస్ ఇలా చేయటానికి కానీ రీజన్స్ ఏంటంటారు? ఎలా చూడాలి? మొదటిగా 9+ న్యూస్ ప్రేక్షకులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు యాక్చువల్ గా ఇదివరకు చాలా మటుకు ఈవెన్ సంఖ్యాపరంగా చూసుకున్నా కూడా మహిళలపైనే ఎక్కువ అత్యాచారాలు, వేధింపులు, గృహ హింసలు, సైబర్ వేధింపులు అనేది జరిగేటివి. ఈ మధ్య కొత్తగా కొన్ని భర్తలను చంపడం, మహిళలు భార్యలు భర్తలను చంపడము, ఇలా హత్యలు కౌంట్ నంబర్ ఇంక్రీజ్ అయింది. సో సంఖ్యాపరంగా కూడా ఇవి సిగ్నిఫికెంట్ గా ఉన్నాయి. సో దీనికి బేసిక్ గా కారణాలు ఏంటంటే చట్టాలు కఠినంగా అమలు పోవడం, నేరస్తుగా తప్పించుకోవడము, నేరాలు తొందరగా నిరూపణ కాకపోవడం. ఇవన్నీ బేసిక్ ఒక మ్యారేజ్ అనేది ఒక ట్రస్ట్ అండి, ఒక హస్బెండ్ ఒక ట్రస్ట్. మ్యారేజ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ట్రస్ట్. ఒక ట్రస్ట్ అనేది లోపిస్తున్నది. మహిళలకు పట్ల గౌరవం లోపిస్తున్నది, అలాగే పురుషుల పట్ల కూడా. సో దీనికి జెండర్ డిఫరెన్స్ అనేది ఉండదు. ప్రతి ఒక్కరు ఒకరి పట్ల గౌరవాన్ని, ఒక పట్ల బాధ్యతను నిర్వర్తించాలి. కుటుంబం విలువలను బలహీనపడుతున్నాయి, కుటుంబం విలువలు బలహీనపడుతున్నాయి. కోపం, అవమానం, తర్వాత అసహనం ఇవన్నీ పెరిగిపోతున్నాయి. సో అట్లానే వీటికి కారణాలు మేజర్ గా మద్యము, మాదక ద్రవ్యాలు, సోషల్ మీడియా ప్రభావాలు, కమ్యూనికేషన్ గ్యాప్స్, ఫ్యామిలీ రిలేషన్స్, లాస్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్స్ మధ్యలో బంధాలు బలహీనపడడం, ఇవన్నీ కొన్ని చాలా ఇంపార్టెంట్ అయిన కారణాలు ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే అసలు క్రైమ్ కి ప్రేరేపిస్తున్నాయి. క్రైమ్ చేసినాక కూడా వాటికి చట్టాలు అమల్లో లేకపోవడం వల్ల, కఠిన శిక్షలు లేకపోవడం వల్ల కూడా ఇంతటి అఘాత్యాలు చేయడానికి పూనుకుంటున్నారు. హస్బెండ్ కి పడలేదు, ఓకే, ఈగో ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇంకేదో ప్రాబ్లం వచ్చింది, వాట్ ఎవర్ ఏదైనా కూడా విడివిడిగా ఉండొచ్చు, లేదు పెద్దలతో మాట్లాడి ఒక కొలిక్కి రావచ్చు, ఇష్యూని ఒక కొలిక్కి తేవచ్చు. ఈ ఆప్షన్స్ ఎందుకు మిస్ చేసుకుంటున్నారు? అసలు ఆప్షన్ ఆలోచించట్లేదు అంటారు. అదే అండి, యాక్చువల్ గా సంభాషణ, ఇప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్, వాల్యూ సిస్టమ్, ఫ్యామిలీ వాల్యూ సిస్టమ్ బలహీనపడింది. సో ఒకవేళ నీకు నచ్చలేదు అనుకోండి, వదిలేస్తారా? చంపి ఇప్పుడు పెళ్లికి ఫిక్స్ ఎంగేజ్మెంట్ చేసుకొని చంపుతున్నారు, పెళ్లి చేసుకొని చంపుతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు నచ్చని పక్షంలో కూడా మీరు కమ్యూనికేట్ చేసి విడిపోవచ్చు, ఎవరి బ్రతుకు వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయొచ్చు. మ్యారేజ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ మ్యారేజ్ లో ఉండేది ట్రస్ట్. ఆ ట్రస్ట్ నీకు లేనప్పుడు హౌ యూ కెన్ కంటిన్యూ ద మ్యారేజ్? ఒక మ్యారేజ్ ని కంటిన్యూ చేయాలంటే బేసిక్ పిల్లర్ ట్రస్ట్. అండ్ ఇక్కడ కుటుంబ విలువలు, కమ్యూనికేషన్, సోషల్ వాల్యూస్ సిస్టమ్ అన్ని కూడా బలహీనపడడం వల్ల చిన్నప్పటి నుంచి మన పిల్లలకు ట్రైన్ చేయాలి. పేరెంట్స్ గా కూడా, సొసైటీ పరంగా కూడా. అకాడమిక్స్ నడుస్తున్నాయి, స్కూల్లో అంత చదువుకుంటారు, మళ్ళీ ఇంటికి వచ్చి అన్ని చదవడం. స్కూల్లో కూడా ఎక్కడ కూడా లా నేర్పించరు. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో లా సిస్టమ్ ఏంటి, క్రైమ్ ఏంటి, దానికి ఏ శిక్షలు ఉంటాయి, ఇవన్నీ ఎడ్యుకేషన్ లేదు. అట్ ద సేమ్ టైమ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేసే అవకాశం లేదు.
చూసే అవకాశం, ఎప్పుడు చదువులు చదువులు పోటీ చేపట్టి తక్కువైపోయింది. ఆ తర్వాత సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. సోషల్ మీడియా ఫిల్టరేషన్ లేదు. దానిలో ఏవి కంటెంట్ కరెక్ట్, ఏవి తీసుకోవాలి, వాల్యూ సిస్టమ్ డెవలప్ చేసే స్ట్రక్చర్ లోపిస్తున్నది. ఒక న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవడం వల్ల కావచ్చు, పేరెంట్స్ చిల్డ్రన్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు. సో బేసిక్ గా ఈ కంప్లీట్ సోషల్ ఫ్రేమ్ వర్క్ లోనే డిస్టర్బెన్స్ ఉండడం వల్ల, సో మనం అందరం కూడా ఇది ఒక బాధ్యత, మన సొసైటీకి ఒక బాధ్యత. మనందరం కూడా కమ్యూనికేషన్, కుటుంబ విలువలను పెంచాలండి. కుటుంబ విలువలను పెంచాలి, కమ్యూనికేషన్ చేసుకునే కెపాసిటీ పిల్లల్లో కూడా అవగాహన మనం చేయాలి. సో చట్టాలు అన్నిటికంటే మించి నేరాలు జరిగినప్పుడు చట్టాలు కఠినంగా ఉండాలి. అప్పుడే భయం అనేది ఏర్పడుతుంది, ఒక బాధ్యత అనేది కూడా ఏర్పడుతుంది. సో ఇవన్నీ జరగాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ ఇందిరా గారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గత 2 ఏళ్ల నుంచి వచ్చిన నివేదికలు కొత్త ధోరణి, వణుకు పుట్టించే నమూనాను హైలైట్ చేస్తున్నాయి. ఇక భార్యలు తమ భర్తలను హత్య చేసేందుకు పథకాలు పన్నుతున్నారని, తరచుగా ప్రియులతో కలిసి ఈ నేరాలకు పాల్పడుతున్నారని కేసులు నమోదవుతున్నాయి. ఇవి సామాజిక అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. లింగం, న్యాయం, అలాగే పర్యవసానాలపై కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఈ హత్యల వెనుక ప్రధానంగా వివాహేతర సంబంధాలు కారణమవుతున్నాయి. భర్త అడ్డు చెప్పటం లేదా అడ్డుగా ఉన్నాడన్న భావన ఈ ఘోరాలకు దారితీస్తోంది. గొంతు నిలవటం, శరీర భాగాలను వేరు చేయటం, లోయలోకి తోసేయటం, ఆత్మహత్యలుగా లేదా పాముకాటుగా చిత్రీకరించడానికి ప్రయత్నించడం వంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. గత ఏడాది మే నెలలో సోనం రఘువంశీ తన భర్త రాజా రఘువంశీతో కలిసి మేఘాలయలో హనీమూన్ కు వెళ్లారు. అంతకుముందే భర్తను చంపటానికి కిరాయి హంతకులను నియమించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది మార్చిలో ప్రగతి అనే మహిళది మరో కేసు. ఆమె తన అరేంజ్డ్ మ్యారేజ్ జరిగిన 2 వారాలకే భర్త దిలీప్ ను చంపటానికి కాంట్రాక్ట్ కిల్లర్ను నియమించినట్లు ఆరోపణలున్నాయి. భర్తను చంపటానికి తన ప్రియుడు అనురాగ్ తో కలిసి ప్లాన్ రూపొందించింది. ఇక ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఇక గత ఏడాది మార్చి నెలలోనే మీరట్లో ముస్కాన్ అనే ఆమె తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి భర్త సౌరవ్ రాజ్పుత్ కు మత్తుమందించి ఆపై కత్తితో పొడిచి చంపింది. ఆ తర్వాత మృతదేహాన్ని సిమెంట్ నింపిన డ్రమ్ లో పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది ఏప్రిల్లో యూట్యూబర్ రవీనారావు కూడా హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులన్నీ చూస్తుంటే ఒక్క ప్రశ్న స్పష్టంగా కనిపిస్తోంది. మహిళల స్వేచ్ఛ ఏ దిశగా వెళ్తోంది? స్వేచ్ఛ అంటే బాధ్యతారాహిత్యం కాదు, విచక్షణతో కూడిన హక్కు అని గుర్తించాలి. ప్రియుడి మోజులో పడి భర్తలను చంపటం తీవ్రమైన నేరం. పోలీసులు కేసులను అత్యంత వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేస్తున్నారు. కఠినమైన శిక్షలు కూడా వేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పెరుగుతుండటం సమాజంలో విస్తృతమైన చర్చకు దారితీస్తోంది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకోవటం కాకుండా నేర ప్రవృత్తికి దారితీసే కారణాలపై లోతైన విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉంది. మానసిక, సామాజిక కారణాలపై అధ్యయనం చేయాలి. చట్టపరమైన చర్యలతో పాటు సామాజిక అవగాహన కూడా చాలా ముఖ్యం. ఇక మరోవైపు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమాజంలో నైతిక విలువలు పెంపొందించడం అవసరం. కుటుంబ బంధాల పటిష్టతకు పెద్దలు, విద్యావేత్తలు కృషి చేయాలి. ఇక భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తగ్గడానికి సామూహిక కృషి చాలా అవసరం.